రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పైన నిన్న బీఆర్ఎస్ పార్టీ ఒక అంటే ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం అనుకున్నాం. మీరేమో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిరు, అది తెలంగాణకి అవమానం అని బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త దుకాణం స్టార్ట్ చేసింది. వాస్తవానికి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్నా లేకపోతే తెలంగాణ సచివాలయం కట్టాలన్నా అంతేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నా కేటీ రామారావు మినిస్టర్ కావాలన్నా హరీష్ రావు మినిస్టర్ కావాలన్నా కవిత ఎమ్మెల్సీ కావాలన్నా ఆడ విగ్రహం ఎవరిదైతే రాజీవ్ గాంధీ గారు పెట్టిరో ఆ రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు పెట్టినటువంటి భిక్షం, ఆ తల్లి పెట్టినటువంటి భిక్షం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆ తల్లి చేయకపోతే నువ్వు ఏం పెట్టుకుందువు కేసీఆర్? నాకు అర్థం కాలే. ఆడ ఏమైనా పెట్టగలుగుతుంటివా? ఏం పెట్టలేకపోతుంటిమి. అటువంటిది ఈ దేశంలో అనేకమైనటువంటి విప్లవాలకు నాంది పలికినటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి విప్లవాలకు ఐటీ రంగానికి ఇవాళ కంప్యూటర్లు సెల్ ఫోన్లు ఇవన్నీ మనం వాడుతున్నామంటే అది రాజీవ్ గాంధీ పుణ్యాన వాడుతూ ఉన్నాం, రాజీవ్ గాంధీ గారి ఆలోచనతో వాడుతూ ఉన్నాం. ఇక రెండో విషయం ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. పుంజాల శివశంకర్ గారు డ్రాఫ్ట్ తయారు చేసిరు, దాన్ని రాజీవ్ గాంధీ గారికి ఇస్తే రాజీవ్ గాంధీ గారు క్యాబినెట్లో పెట్టి ఆమోదం చేసి అది చేసిండు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. అది చూస్తే సహజంగానే కేసీఆర్కు కుదరది, ఒళ్ళు మండుతూ ఉంటుంది. ఎందుకంటే నేనేమో అన్ని పార్టీలలో గుంజుకుంటే ఈయనేమో చట్టం తెచ్చిండు, ఫిరాయింపులు చేయొద్దంటుండు అని అనిపిస్తుంది నీకు సహజంగానే. మరి దానికి ఎవరేం చేస్తారు? ఇప్పుడు నీ కళ్ళ నిప్పులు పోసుకుంటే ఈ దేశానికి ఒక దిక్సూచిలా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి జీవితం ఎక్కడ, మీరెక్కడ? ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగితే కేసీఆర్ పదే పదే చెప్తా ఉంటాడు సావు నోట్లే తలకాయ పెట్టి వచ్చిన అంట. కానీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సావు నోట్లో తలకాయ పెట్టి అటే పోయారు, నీలాగా బయటికి రాలే. ఇవాళ ఇందిరాగాంధీని ఒళ్ళంతా జల్లెడబడేటట్టు కాల్చి చంపిరు, రాజీవ్ గాంధీని మానవ బాంబు రూపంలో పెరంబదూర్ దగ్గర బ్లాస్టింగ్ చేసి చంపిరు. ఈ చరిత్రలో ఎక్కడన్నా ఒక చిన్న సిరాచుక్కరన్ ఉందా మీ జీవితాలకు రాసుకోవడానికి? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకుపోయినటువంటి మీ చరిత్రకు తిండికి గతి లేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకులను జాతీయీకరణ చేసి ఇండస్ట్రీలను నెలకొల్పి రైతులను ఆదుకొని పేదలకు భూములు పంచి ఇలా చాలా ఊర్లలో మీకు లావన్ పట్టా భూములు ఉంటాయి. ఎక్కడి లావన్ పట్టా భూములు? కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ పంచినటువంటి భూములు ఇవన్నీ. ఇందిరమ్మ ఇండ్లు ఇలా ఊరూరికి పోతే ఎక్కడ పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉంటాయా? త్యాగాలకు నెలువైనటువంటి ఆ కుటుంబం మీద, ఆ విగ్రహం మీద చిల్లర మాటలు బంద్ చేసుడు నేర్చుకో కేసీఆర్. ఎందుకు చెప్తా ఉన్నామంటే మీ కొడుకు మీ అల్లుడు తలుగు తెంపుకున్న వాళ్ళ లెక్క ఉరుతా ఉన్నారు. మొన్నటిదాకా మీకు దాంట్లో 39 ఏమి ఇచ్చిరు అసెంబ్లీలా, ఇలా 0 ఇక గ్రాడ్యుయేట్ కాడ గుడ్లేలో పెట్టిరు. ఇక రేపు పొద్దుగాల ఆయనతో దిమ్మెగద్దలు కూడా ఉంచాలి అని మీకు అనుకుంటే పోయి కేసీఆర్ పోయి రాజీవ్ గాంధీ విగ్రహం కాడ ఆ కాళ్ళ కాడ పడి పొరపాటు అయిపోయింది, నువ్వు తెచ్చిన చట్టాన్ని నేను ఉల్లంఘించిన, ఈ భారతదేశ పార్లమెంటు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి నేను పార్టీ ఫిరాయింపులకు తెరలేపిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తిని నేనే, పాపాత్ముని నేనే అని రాజీవ్ గాంధీ కాళ్ళ కాడ ముక్కు నారకరాయి కేసీఆర్. నీకు అప్పటికి కూడా పాప పరిహారం కాదు, మీ ఇంటి వాళ్ళందరినీ తీసుకొని పోయి ఆయన కాళ్ళ కాడ ముక్కు నారకరాయి. నీ అసొంటోడు భవిష్యత్తులో ఉడతాడనే రాజీవ్ గాంధీ ముందుగాల పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇలా సమాచార హక్కు చట్టం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? యూపీఏ గవర్నమెంట్ కాదా? ఉపాధి హామీ కూలి కరువు పని తెచ్చింది ఎవరు?
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? రైట్ టు ఎడ్యుకేషన్ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఇండస్ట్రీ పాలసీని తీసుకొచ్చింది ఎవరు? పంచవర్ష ప్రణాళికలు పెట్టింది ఎవరు? ఇందులో ఏమన్నా పాత్ర ఉందా కేసీఆర్ మీది? మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి పట్టినట్టుగా తయారైన కుండ కాడికి వచ్చి కూర్చున్నావు. కూర్చొని ఇప్పుడు అన్ని నాటకాలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆయన పాదధూలికున్న విలువ కూడా మీకు లేదు. ఢిల్లీలో నాడు దీక్ష పెట్టినావు నువ్వు, రైతు దీక్ష అనిపోయినావు. ముంగడికేనే ఆ మైక్ సెట్ ఉరికేనే గజ్జును ఎవరు రాయడని. నీ పిరికితనం ఎక్కడా? ఈ దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడినటువంటి రాజీవ్ గాంధీ ఎక్కడ? కేసీఆర్ నిజంగా త్యాగాలు చేసిండ్రు. తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం 2 సార్లు అవకాశం వచ్చినా ఉందా ఏమన్నా? అయినప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని నడిబాధ అట్లా వాడేసినట్టు కాకుండా ఆ మహిళకు ఆ సింబాలిక్ ఆ ఆకారానికి ఒక సమున్నత గౌరవం ఇవ్వాలని సెక్రటేరియట్ లోపట పెట్టబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 9 తారీఖు నాడు దాన్ని ఇనాగ్రేట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ లెక్క రోడ్ల మీద పెట్టాలనుకోలే. ఈ రాష్ట్రానికి అత్యున్నత పరిపాలన విభాగమైన సెక్రటేరియట్ లో పెట్టాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ పిచ్చి ఆలోచనలు బంద్ చేసి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహము వర్సెస్ ఏది మనం ఆ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కొత్త రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా మీ వినాశనాలు దగ్గరకు వచ్చినాయి. మీకు మూడాలు వచ్చినాయి. మీకు దశమగ్రహం వచ్చి కూర్చున్నది. మిమ్మల్ని ఎవడు కాపాడలేడుగా. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిన మాట వాస్తవం. కేసీఆర్ ఆయన కుటుంబం సర్వనాశనం చేసింది. ప్రాయచిత్తపడు, తప్పైందని ఒప్పుకో. తెలంగాణ ప్రజలకు క్షమించే గుణం ఉంటుంది. ఎస్, నేను తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, దోపిడీ చేసిన, మొత్తం లూటీ చేసిన అని ఒప్పుకో. ఏం తప్పే ఉంది? దాన్ని ఎవడని కొడతాడా, తిడతాడా? నేను ఒప్పుకోని ఇట్లే అరాగిరి చేస్తా, నేను ఇట్లనే లొలి పెడతా, ఇట్లనే పంచాయతీలు పెడతా, ఇట్లనే లేని పంచాయతీలు లేపుతా, మేము ఆంధ్రోళన తిడతాం అని మీరు అనుకుంటారేమో. బుద్ధి మారాలి ఎప్పటికైనా. ఇక రాజీవ్ గాంధీ విగ్రహం టాపిక్ ఇటు పెడితే, ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీసీలు ఎక్కడ? బీసీ చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, అన్న మా క్యాస్ట్ ఎంత, మా క్యాస్ట్ ఎంత, మా కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి విశ్వకర్మ సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి. ఎస్, విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలాగే షేర్ కూడా మీ వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.